భారతదేశంలో రాజ్యాంగం ఎట్లుంటుందని, రాజ్యాంగం ఎవరు రాయగలుగుతారంటే కడుపు కాలినవాడు, పేదరికంలోకి వెళ్ళి వచ్చిన వాడే నిజమైన కాన్స్టిట్యూషన్ రాస్తాడు, సంవిధానం రాస్తాడని ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఇవాళ ఏమైతున్నది? స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా ముఖ్యంగా అంబేద్కర్ మీద వీళ్ళ ఆలోచన ఎట్లున్నది అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే 2019లో 12 సాయంత్రం నుంచి మొదలుపెట్టారు జై భీమ్ కార్యకర్తలు పంజగుట్టలో. కానీ 13 ఎర్లీ మార్నింగ్ రావడంతో అప్పుడుండే మున్సిపల్ కమిషనర్ దాన కిషోర్ ఆర్డర్ ప్రకారంగా ఆ స్టాచ్యూని కూలగొట్టడం అయింది, జవాహర్ డస్ట్బిన్లో వేయడం జరిగింది. ఆ తర్వాత మేము గట్టిగా అడిగితే ఇద్దరి మీద లేబర్ మీద యాక్షన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంత అన్యాయం జరుగుతుందని నేను 14 నాడు పేపర్లు వచ్చింది. అది తెలుసుకొని నేను పంజాగుట్ట దగ్గరికి పోయి అన్యాయం జరుగుతుంది అంబేద్కర్ మీద, ఆడ ఆల్రెడీ ప్లేస్ ఉన్నది, పక్కకు పెట్టుకునే దాని మీద వీళ్ళు ఎందుకు కూలగొడతారు అనే దాని మీద గొడవ చేస్తే సాయంత్రం దానిక అరెస్ట్ చేసి తర్వాత నన్ను వదిలేశారు. రెండో దినం నేను ఎక్కడికి పోయినా, మున్సిపల్ కమిషనర్ దగ్గర పోయినా, దానకిషోర్ గారు నువ్వు ఈ స్థలం మీద కూర్చున్నావంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం సంవిధానం వల్లనే నీకు ఈ అవకాశం వచ్చిందంటే సార్ నేను హెల్ప్లెస్ ఉన్నా, ప్రభుత్వం ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసిన అని అన్నాడు. సరే మరి ఇప్పుడు తెచ్చి పెడతారంటే లేదు సార్ అన్నాడు. మరి మాకన్నా ఇంత పెద్ద మహానుభావుని, దేశానికి దిశ చూపించినటువంటి వ్యక్తి, అట్టడుగున ప్రజానీకం గురించి ఫైట్ చేసిన వ్యక్తి, రాజ్యాంగం రాసిన వ్యక్తిని, సంవిధానం రాసిన వ్యక్తిని ఇంత అవమానం చేస్తారా అని నేను అడిగి, మేము పెడతామంటే సార్ నువ్వు పెట్టుకోవచ్చు కానీ నేనైతే పర్మిషన్ ఇయ్యను అన్నాడు. అప్పుడు నేను కలెక్టర్ దగ్గరికి పోతే అన్నాడు మీరు పెట్టుకోవచ్చు, మేము పర్మిషన్ ఇచ్చే అవకాశం మాకు లేదన్నాడు. ఇది తెలుసుకున్న తర్వాత ఏది జూన్లో, ఏప్రిల్, మే, జూన్, జూలైలో నేను ఇమీడియట్గా కొత్త అంబేద్కర్ది 7 లక్షలు పెట్టి తీసుకొని రావడం జరిగింది. తెల్లవారుజామున వచ్చిన పోలీసు వాళ్ళు 200 మంది ఉండి డ్రైవర్ను కొట్టి, డ్రైవర్తో సహా పోలీసు వాళ్ళు తీసుకుపోయి గోషాబాయి స్టేడియంలో ఇప్పటికి కూడా అక్కడనే ఉంది. ఆ తర్వాత నేను కంటిన్యూగా నా మీద కేసు 18 మీద పెడితే మేమందరం పోతున్నాం, బెయిల్ మీద వచ్చినాం. కానీ లాస్ట్లో తిరిగి జడ్జి గారికి ఒక ఆలోచన వచ్చింది, సరే వీళ్ళ స్టాచ్యూ వాళ్ళకి ఇచ్చేయాలి అని. ఎవరికి? పంజాగుట్ట ఇన్స్పెక్టర్కు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇక నేను పెట్టుకుందామని అన్నప్పుడు కేటీఆర్ దగ్గరికి పోయినా, అయ్యా మరి ఇది ఉంటుందంటే ఆయన అన్నాడు మీరే పెట్టుకోవచ్చు కానీ నా 125 అడుగులు నెక్లెస్ రోడ్లో పెట్టినాక పెట్టుకుంటే నిజమే అనుకున్నా. ఆ తర్వాత వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తి మళ్ళీ ఒక స్టాచ్యూ అడబెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్ళే. రేపు ఏది 2025లో ఏప్రిల్ 14th వస్తే కరెక్ట్గా 5 ఏళ్ళు అవుతుందండి. 5 years. ఇంత అన్యాయం ఎక్కడ లేదు. నేను దీని మీద 7 నుంచి 8 సార్లు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాను, కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు మాట్లాడేది నాకు అర్థం కాదు. ఎందుకు? అంబేద్కర్ ఏం పాపం చేసిండు? అంతటితో కాలే ఇటు బీఆర్ఎస్ ఏమో 125 అడుగులు వెళ్తారు, పేదవాడు తెచ్చుకున్నటువంటి చిన్న స్టాచ్యూ ఉడతా భక్తితో దేవుడిని పెట్టుకుంటే దాన్ని కూడా కూలగొట్టిన ఘనత ఇది బీఆర్ఎస్కే ఉన్నది. ఆ తర్వాత నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇవాళ పార్లమెంట్లో ఏమైందండి? ఈ దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో రాజ్యసభలో ఆయన మాట్లాడిన తీరేందండి? అంబేద్కర్ 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 6 సార్లని ఇదొక ఏది ఫ్యాషన్ అయిపోయింది అన్నారు అని అంతటితో ఆగలే. అరే దీని బదులు మీరు దేవుణ్ణన్నా ఆలోచన చేసి ఆయన పూజ చేస్తే మీరు హెవెన్లో పోతారని చెప్పిండు. అంటే
మా అందరికీ దేవుడు ఆయననేరా బాబు. మా దేవుణ్ణి మీరు అవమానం చేస్తున్నారు ఎట్లా? అందులో హోమ్ మినిస్టర్ నేను అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ పెట్టారు, ఖాళీ కేసు రిజిస్టర్ చేస్తారు. అదే పేదవాడు వేరే వాడికి అంబేద్కర్ గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా లేదా? ఇవన్నీతో పాటు ఇవాళ ఇమ్రాన్ ప్రతాప్ గిరి గారు రాజ్యసభ మెంబరు చాలా చక్కగా నిన్న ఓల్డ్ సిటీలో కులి కుతుబ్ షా గ్రౌండ్ లో చాలా బాగా మాట్లాడిండండి. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ హిమ్. ఆయన ఇక్కడనే కాదు రాష్ట్ర మొత్తంలో ఏ విధంగానైతే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిండో ఆయన కూడా ప్రతి రాష్ట్రంలో బహిరంగ సభలు పెట్టి అంబేద్కర్ కు జరిగిన అవమానాన్ని ప్రజలకు చెప్తాన్నాడు. రాజ్యాంగం రాసినటువంటి అందుగురించి ఇక నాకు కూడా ఆలోచన వచ్చేసింది ఓల్డ్ సిటీలో పెట్టాలని. నేను ఎంతో ట్రై చేసినా వాళ్ళు సరిగ్గా కోఆపరేట్ చేస్తలేరు. ఇక నేను ఫైనల్ గా నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎన్ని రోజులు అంబేద్కర్కి అవమానం జరుగుతుందని. నేను కూడా ఒక ఆలోచన వచ్చిన అంబర్పేటలోనే, ఎందుకంటే నేను ఆల్రెడీ మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ పెట్టే ఆయన గురు చదువుకుంటేనే భవిష్యత్తు అని 18th సెంచరీలో చదువుకుంటేనే మీ భవిష్యత్తు అని సావిత్రిబాయి పూలేతో భార్యతో కూడా స్కూల్ పెట్టించి చదువుకుంటేనే మీ భవిష్యత్తు అన్న వ్యక్తి. అందుగురించి నా ఉద్దేశంలో నేను ఇక అంబర్పేటలోనే పెడతాను. ఇక ఎవరిని అడిగేది లేదు, అవసరం లేదు. ఎందుకంటే నేను తకాచిపోయినా 5 ఏళ్ల నుంచి మన సర్కారు వచ్చింది. సరే వాళ్ళు పెట్టడానికి రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళు అక్కడ ఏది ఓల్డ్ సిటీలో కోఆపరేషన్ దొక్కలేదు. కాబట్టి నేను ఆల్రెడీ ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గురువుది పెట్టిండో అదే ప్లేసులో శిష్యుని కూడా పెడతా. ఏది వచ్చే 14th ఏప్రిల్కు పెడతాను. నేను నిజంగా కూడా ఇమ్రాన్ ప్రతాప్ గిరికి నేను కంగ్రాచులేషన్ చేస్తున్నా. దట్ ఈస్ ది కమిట్మెంట్. అంబేద్కర్ ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచి జిత్నా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్నాడు, 50% సీలింగ్ ఎత్తేస్తాడు, ఎక్స్రే అన్నాడు. వాళ్ళేమో నఫరత్ పెంచుతున్నారు, మా రాహుల్ గాంధీ ఏమో ప్రేమ పెంచుతున్నాడు. అందుగురించి నఫరత్ చూడో భారత్ జోడో అనే కార్యక్రమంలో భాగంగా నాకు ఇక తకాయించిపోయిన 5 ఏళ్లతో ఎన్ని రోజులు ఇప్పటికి కూడా గోషామల్ స్టేడియంలో లాకప్లో ఉన్నది. కోర్టు అయితే నాకు ఆర్డర్ ఇచ్చింది, ఇక నేను అంబర్పేటలోనే పెట్టాలని నిర్ణయానికి వచ్చిన. ఇక ఎన్నిసార్లు వాళ్ళని నీళ్ళని పోయి కాళ్ళేళ్ళు పట్టుకోవాలని. ఆయన మా దేవుడు, పేదవాని గురించి ఆలోచన చేసిన వ్యక్తి. ఆయనకి ఇంత అవమానం, అందులో దేశానికి హోమ్ మినిస్టర్ మాట్లాడతాడండి. ఇప్పటి కూడా క్లారిఫికేషన్ ఇస్తలేడు. నేను అట్లా లేదు ఇట్లా మిస్ఇంటర్. అరే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పినవే, బయట కాదు, రాజ్యసభలో చెప్పినవా లేదా? దానికి ఇవాళ ఇమ్రాన్ ప్రతాప్ గిరి గారు మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఆయన దేశంలో ఎక్కడ తిరిగినా నేను కూడా పోతాను. అదేవిధంగా నేను ట్రై చేస్తున్నా, ఎందుకంటే ఒక కమిట్మెంట్ తోటి తిరుగుతున్నటువంటి వ్యక్తి ఇమ్రాన్ ప్రతాప్ గిరి గారు తప్పనిసరిగా ఏదైతే 14th ఏప్రిల్కు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిన రోజు ఆయనను పిలవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ బడుగు బలైన వర్గాల కంటే ఇవాళ ఒక ముస్లిం నాయకుడు ఇవాళ నేను దేశం మొత్తం తిరుగుతా అన్నాడు. ఇదే అగర్ మహారాష్ట్రలో జరిగితే అగ్గి పెరిగిపోతుండే. ఇదేమిటండి నాకు నువ్వు 125 అడుగులు నువ్వు పెడతావు, పేదవాడు పెట్టుకున్నటువంటి జేబీఎం కార్యకర్త కూలగొడతావా కేసీఆర్? అదేవిధంగా అటు కేంద్రంలో ఏది బీజేపీ కానీ వాళ్ళంతా వీర్ సవార్కర్ ఆలోచన. ఎంతసేపుడు నిన్నటి వరకు పండిట్ జవహర్లాల్ నెహ్రూను ఇందిరాగాంధీని అవమానం చేయడం, ఇప్పుడు అంబేద్కర్ను కూడా అవమానం చేస్తున్నారు. దీని మీద ప్రజలు మేల్కొనవాలని చెప్తున్నా. నేను తప్పనిసరిగా ఆడ పెట్టి తీర్తా. అదేవిధంగా నేను ఐ విల్ ఇన్వైట్ ఇమ్రాన్ ప్రతాప్ గిరిని కూడా పిలిచి ఆ రోజు రావడానికి చేస్తే, ఎందుకంటే ఇంతమంది ఉన్నారా బీసీ ఎస్సీ నాయకులు. అరే ఏంది ఇది? మనకు తొవ్వ చూయించాడు, మనకు ఒక ఏది ఫ్యూచర్ చూయించిన వ్యక్తికి ఇంత అన్యాయం జరుగుతుంటే అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఎవడు మాట్లాడాడో ఎంతసేపటికి ఏది రైతులకు రుణమాఫీ ఇయ్యలే. అరే మరి ఇదెందుకు మాట్లాడారా బీజేపీ వాళ్ళు? ఎందుకు మాట్లాడారు? ఎందుకంటే ఎవరు అమిత్ షా పెద్ద నాయకుడా?
అంబేద్కర్కు అవమానం చేసిండు. ఎంత పెద్ద మాట! 6 సార్లని ఇదో ఫ్యాషన్ అయిందంటాడు. అదేవిధంగా దేవుణ్ణి కూడా మీరు స్వర్గం వస్తుందని చెప్పిండంట. ఎంత లోపల కక్ష ఉన్నదో ఆర్ఎస్ఎస్ బీజేపీది ఇప్పుడు అర్థమవుతుంది. దీని మీద తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏ విధంగానైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగి కులగన్న జరగాలన్నాడో దాంతోపాటు అంబేద్కర్ ఇష్యూని కూడా యావత్ భారతదేశంలో నలుమూలల ఆయన తిరిగితే నేను కూడా పోతాను. ఆ రోజు నేను ఇన్వైట్ చేస్తున్నా ఆయన. ఎందుకంటే స్టాచ్యూ రెడీ ఉన్నది అంబర్పేట చౌరస్తాలో. నిన్ననే నేను చూసినా అక్కడే పెట్టేస్తే అటు శిష్యుడు అటు గురువు. అలీకేఫ్ దగ్గర ఏదైతే చౌరస్తా మీద మహాత్మా జ్యోతిరావు పూలే బుక్ పట్టుకొని రాజ్యాంగం చదువుకోవాలన్నాడో అదేవిధంగా ఆయన శిష్యుడు అయినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ అక్కడే పెడతారు. ఈనఫ్ అయిపోయిందండి. ఏంది అది అసలు? ఏంది ఇంత పెద్ద నాయకునికి అవమానం అవుతుంటే మనం ఎందుకు మాట్లాడొద్దు అంటున్నా. తిరగనియద్దు. వాళ్ళు ఒక్కసారి ఎంతసేపటికి రేవంత్ రెడ్డి అది ఇయ్యలేదు ఇది ఇయ్యలేదు, మరి దీని మీద ఎందుకు మాట్లాడారా బాబు? బీజేపీ లేదు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఎందుకు మాట్లాడారు? ఎంతసేపటి మీరు ఇస్తలేరు, మోసం చేశారు. అరే దేశానికి ఏది కాన్స్టిట్యూషన్ రాసినటువంటి సంవిధానం రాసిన వ్యక్తికే ఇంత అవమానం జరిగితే మీ నోరు మూతపడ్డదా అని అడుగుతున్నా. ఎందుకు మాట్లాడారు? ఇవాళ కేసు రిజిస్టర్ ఎందుకు చేయరు? ఎందుకంటే ఆయన హోమ్ మినిస్టర్ అట. అరే హోమ్ మినిస్టర్కి ఒక న్యాయం. అంబేద్కర్ ఏమన్నాడు? కోటీశ్వరికి ఒకే ఓటు, రిక్షా దొక్కే వారికి ఒకే ఓటు అన్నాడు. కనుక అందరికీ సమానంగా ఉండాలి. ఇప్పటిదాకా కేసు పెట్టే కనుక అదే అంబర్పేట పోలీస్ స్టేషన్ చౌరస్తల్ని అంబేద్కర్ స్టాచ్యూ పెట్టి తీరుతా. వచ్చే తరం వారికి తెలియాలి అంబేద్కర్ ఏంది అని. ఇవాళ రేపు ఏమైంది? ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ని తిట్టవచ్చు, ఇక లేకుండా దేశానికి నెహ్రూని తిట్టవచ్చు, మహాత్మా గాంధీని తిట్టవచ్చు. వీళ్ళందరికీ ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఒక కక్ష ఉన్నది. ఈ దేశంలో ఏది సెపరేట్ చేసి రెచ్చగొట్టి దీన్ని హిందూ దేశం చేయడానికి వాళ్ళ ప్రయత్నం ఉంది. అది జరగదు. ఈ భారతదేశం ఉన్నంత కాలం హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరికీ ఈక్వల్ రైట్ ఇచ్చిండు అన్నాడు అంబేద్కర్. రాజ్యాంగం రాశాడు. కనుక ఆ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుంది, ప్రతి స్టూడెంట్ ఉంది, ప్రతి ఖవాతీన్ ఉన్నది, మహిళలది ఉన్నది అని చెప్తూ తప్పనిసరిగా. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతా. హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేపు చేస్తే పోయినా లేదా? 7 సార్లు పోయినా వారికి సదా ఇప్పించిన శ్రీనివాస్ రెడ్డి. అదేవిధంగా ఏది మన కేటీఆర్ జిల్లా అయినటువంటి సిరిసిల్లలో ఎస్సీలను అట్రాసిటీ చేస్తే అక్కడికి పోయినా. అదేవిధంగా రైతులకు సంఖ్యలు వేస్తే అన్నం పెట్టే రైతుకి వేస్తే అక్కడ పోయి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చి వచ్చిన. ఇది నా క్యారెక్టర్. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడితే హనుమంతరావు అక్కడ పోతాడు. ఎందుకంటే అది నాకు సాటిస్ఫాక్షన్. పేదవారి గురించి ఏదైనా చేస్తే మంచి నిధులు వస్తుంది, ఏది హెల్త్ కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మా ఎవరు వేణుగోపాల్ గారు రేపు ఎల్లుండి వస్తున్నాడు. నేను ఇది కూడా మాట్లాడతా. అదేవిధంగా ఏది ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టడానికి నేను ఎంతో పేరు పెట్టిపించిన కొట్లాడి, అదేవిధంగా స్టాచ్యూ లేదంటే ఏది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళతో రెజల్యూషన్ తీపించి ఆ రెజల్యూషన్ కూడా పంపించిన. దీనికి రేపు తప్పనిసరిగా వేణుగోపాల్ గారు కూడా ప్రియాంకను వచ్చి వస్తే అది ఒక గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు క్రికెట్ అందరికీ క్రేజీ అయింది. అలాంటి ప్లేసులో స్టాచ్యూ అయినది ఉంటే వచ్చే తరం వారు ఉంటారు. అదేవిధంగా అంబేద్కర్కు ఇంత అవమానం జరుగుతుంది కాబట్టి ఈ అవమానాన్ని ఖండిస్తాం. ఆయన మీద కేసు పెట్టే వరకు మా పోరాటం కొనసాగుతుంది. తప్పనిసరిగా 14th ఏప్రిల్కు అంబర్పేట చౌరస్తాలో ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ ఆయన గురువు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే శిష్యుని ఇక్కడ పెడతారు. ఇది ఒక యూనిక్ అవుతుంది. ఎందుకంటే దేశానికి ఆ రోజుల్లో స్వాతంత్రం రానప్పుడు చదువుకుంటేనే భవిష్యత్ అని ఆలోచన చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకొని బ్యారిస్టర్ ఈ దేశానికి రాజ్యాంగం చేస్తే ఇవాళ దేశానికి హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా ఇంత పెద్ద అవమానమా? ఒక్కడు మాట్లాడలేము. ఇంకా మీదికెళ్ళి ఆయన నేను అట్లట్లేదు ఇట్లట్లేదు అంటుడు. మరి ఇలా మీ ఎంపీల నోరెందుకు మూతపడ్డదో అని అడుగుతున్నా. మూతపడ్డదా లేదా? మీరు మాట్లాడితే అప్పుడు నిజంగానే ఇది న్యాయమంతు. కేవలం రేవంత్ రెడ్డి మీదనే అది జరగలేదు, ఏది
రైతు బంధు ఇవ్వలేదు, ఇవే మాట్లాడుతాం. ఇదెందుకు మాట్లాడారా బాబు? అంబేద్కర్ వల్ల ఇవాళ రాజ్యాంగం నడుస్తుంది, పేదవాడు కూడా అవకాశం వస్తుంది. రాహుల్ గాంధీ కూడా జితిన హిస్సేదారి భాగీదారి అన్నాడు. దాంతోపాటు ఇమ్రాన్ ప్రతాప్ గిరి గారు కూడా దేశ మొత్తంలో తిరుగుతున్నాడు. నాకు కూడా ఎక్కడన్నా ఛాన్స్ వచ్చినాడు, నేను ఆ స్టేట్లో కూడా తిరుగుతా. కానీ ఆయన నేను ఇన్వైట్ చేస్తున్నా, ఆయన వస్తే బాగుంటుంది. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారు. ఇది చేస్తే హిస్టరీలో పేరు ఉండిపోతుంది. అంబేద్కర్ జరిగిన అవమానం వచ్చే తరం వారు ఎవరు కూడా అరే హనుమంతన్న మంచి పని చేసిండు, అంబేద్కర్ గురించి కొట్లాడిండు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా కొట్లాడిండు అనే పేరు రావాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. ఏ వాళ్ళకాయ అదే